అందం ఆరోగ్యానికి స్వాగతం. చూస్తున్నాం కదా, 2-3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. వర్షాలు జోరుగా పడుతున్నాయి. దీంతో ఎవరిని కదిలించినా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. వైరల్ ఫీవర్స్ పెరిగిపోతున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ జ్వరం, ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీటికి చెక్ పెట్టాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మరి ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటే జ్వరాలు తగ్గుతాయో తెలుసుకోండి. ఇది ఖచ్చితంగా పాటించాల్సిన నియమం. బయటికి వెళ్ళొచ్చిన ప్రతిసారి లేదా ఏదైనా తినడానికి ముందు, రెస్ట్ రూమ్ వాడిన ప్రతిసారి, దగ్గడం, తుమ్మిన తర్వాత ఎప్పటికప్పుడు మీ చేతుల్ని ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా దగ్గడం, తుమ్మడం చేసినప్పుడు ఖచ్చితంగా మీ చేతులతో కవర్ చేయడం మరవద్దు. ఇలా చేశాక చేతులని క్లీన్ చేయడం చాలా ముఖ్యం. బాడీలో ఇమ్యూనిటీ ఉంటే, సరిగ్గా ఉంటే ఆరోగ్య సమస్యలు అంతగా రావు. కాబట్టి ఇమ్యూనిటీని పెంచుకోండి. దీనికోసం హెల్దీ డైట్, ఎక్సర్సైజ్ చేయడం, ఎక్కువసేపు నిద్రపోవడం లాంటివి చేయండి. వీటి వల్ల చాలా వరకు సమస్యలను దూరం పెట్టవచ్చు. అదేవిధంగా సమస్యలని రాకముందు జాగ్రత్త పడటం చాలా మంచిది. దీనికోసం డాక్టర్స్ ని ముందుగానే సంప్రదించి వ్యాక్సిన్ తీసుకోండి. దీనికోసం మీ ఫ్యామిలీ డాక్టర్ ని కన్సల్ట్ అయి ఏయో వ్యాక్సిన్ తీసుకోవాలో అడిగి తెలుసుకొని వాటిని ఫాలో అవ్వండి. వీలైనంత వరకు జ్వరం వచ్చిన వారికి దూరంగా ఉండటం చాలా మంచిది. వారు వాడిన వస్తువులు, కప్స్, పర్సనల్ ఐటమ్స్, బట్టలు వాడకపోవడమే మంచిది. దీనివల్ల ఆ వైరస్లు మన బాడీలోకి ప్రవేశించి మనం సిక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటిని వీలైనంత దూరంగా ఉండడం చాలా వరకు మంచిది. వైరల్ ఫీవర్స్ దోమల వల్లే వస్తాయి కాబట్టి వాటి నుంచి తప్పించుకోండి. ఇందుకోసం నీటి నిల్వలు లేకుండా చూడండి. దోమల నుంచి కాపాడుకునేందుకు బాడీని కవర్ చేసే బట్టలు వేసుకోండి. దోమలు పెరగకుండా చూసుకోండి. దోమతెరలు వాడడం చాలా మంచిది.